హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. ఇండిగో సంక్షోభం ముగిసిపోయింది అని చాలామంది చెప్తా ఉన్నారు. కానీ ముగిసిపోయింది అని ఇప్పటికిప్పుడే ఒక కంక్లూజన్ రావడానికి లేదు. నిన్న కూడా పేపర్లో మనం చూస్తున్నాం. 1600 ఫ్లైట్స్ గాల్లోకి ఎగిరాయి, 600 ఫ్లైట్స్ క్యాన్సిల్ అయ్యాయి. ఇవాళ కూడా మనకు అందుతున్న సమాచారం మేరకు ఒక 400 ఫ్లైట్స్ క్యాన్సిల్ అయ్యాయి అనేటువంటిది. 10వ తారీఖు లోపు సమస్య పరిష్కారానికి రావచ్చు, మళ్ళీ పాత రోజులు రావచ్చు అని చెప్తున్నారు. చూద్దాం. అయితే ఖచ్చితంగా అందరికీ తెలుసు, ఇప్పటికే చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. మనం కూడా మన ఛానల్లో 2 వీడియోలు చేశాం. ఇండిగో సంక్షోభం వెనక మేనేజ్మెంట్ నిర్లక్ష్యం ఉంది, మేనేజ్మెంట్ కావాలని చేసింది. డీజీసీఏ కొత్త నిబంధనలు అమలు చేయడం ఇష్టం లేక, ఎక్కువ మంది పైలట్ సిబ్బందిని రిక్రూట్ చేసుకోవడం ఇష్టం లేక, పైలట్స్కి ఎక్కువ రెస్ట్ ఇవ్వటం ఇష్టం లేక, తక్కువ మందితో ఎక్కువ పని చేయించుకోవాలనేటువంటి ఒక ఆశ ఏదైతే వాళ్ళకు ఉందో, ఇప్పటివరకు ఏ తీరిని వాళ్ళు నమ్ముకొని ఎక్కువ లాభాలు గడిస్తున్నారో ఆ తీరిని నడిపించుకోవటానికి ఈ సమస్యకి కారణమయ్యారు. అయితే ఈ సమస్యకి కారణాలు అందరికీ కనపడుతున్నాయి, అందరికీ తెలుస్తున్నాయి, అందరూ మాట్లాడుతున్నారు. కానీ కొంతమంది నేషనల్ మీడియా వాళ్ళు, కొంతమంది డిజిటల్ మీడియా వాళ్ళు దీన్ని మన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారికి ముడిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. రామ్మోహన్ నాయుడు గారి అసమర్థత కారణంగా, చేతగానితనం కారణంగానే సమస్య ఏర్పడింది అనేది కొంతమంది నేషనల్ మీడియా ప్రతినిధులు, అరుణ్ గోస్వామి లాంటి వాళ్ళు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. అరుణ్ గోస్వామి మాట్లాడడానికి ఏమైనా క్రెడిబిలిటీ ఉంటుందా అంటే ఏమి ఉండదు. ఇవాళ ఒక రకంగా మాట్లాడతాడు, మళ్ళీ రేపు మరో రకంగా మాట్లాడతాడు. మరి నైట్ సూట్ కేసులు ఏమైనా అంతైనా తెలియదు. ఇవాళ ఒక స్టాండ్ మీద ఉంటాడు, మళ్ళీ రేపటి రోజున స్టాండ్ మార్చేస్తాడు. ఇప్పుడు ఇండిగో నుంచి ఏమైనా సూట్ కేసులు అందాయా నాకు తెలియదు. ఇండిగో మీద అందరూ కోప్పడుతున్నారు, సీరియస్ అవుతున్నారు. కాబట్టి ఇండిగోని వెనకేసుకు రావడం కోసం తప్పు మొత్తాన్ని కూడా కేంద్ర మంత్రి తెలుగువాడైనటువంటి రామ్మోహన్ నాయుడు మీదకి పూసే ప్రయత్నం చేస్తున్నారా? సహజంగా నార్త్ వాళ్ళకి సౌత్ వాడు, తెలుగువాడు ఒక కీలకమైన పొజిషన్లో ఉన్నాడంటే నచ్చదు. తెలుగువాడిని ఒక అసమర్థుడిగా క్రియేట్ చేయాలి, తెలుగువాడిని చేతగాని వాడిగా క్రియేట్ చేయాలని చాలామంది నార్త్ ఇండియన్స్కి ఉంటుంది. ఆ పిచ్చి వాళ్ళకి అలా ఉంటుంది. హయ్యర్ పొజిషన్స్లో వాళ్ళే ఉండాలి. మన వాళ్ళు ఎప్పుడు కూడా సహాయ మంత్రులుగా, ఇండిపెండెంట్ ఛార్జ్తో అలా అమెరికే ఉండాలి. డైరెక్ట్ క్యాబినెట్ మంత్రులుగా ఉండటానికి వాళ్ళు ఇష్టపడరు. కాబట్టి ఇప్పుడు మనవాడు కీలకమైన శాఖని నిర్వహిస్తున్నాడు కాబట్టి, చాలా కాలంగా కూడా ఆ శాఖ మన తెలుగు వాళ్ళ చుట్టూ తిరుగుతుంది కాబట్టి, దాన్ని మన తెలుగు వాళ్ళ నుంచి దూరం చేయటం కోసం జరుగుతున్న కుట్ర అని నేను అనుకుంటున్నాను. ఇది తెలుగువాడి మీద జరుగుతున్న కుట్ర అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఏంటి రామ్మోహన్ నాయుడు గారు చేసిన నేరం? వాళ్ళు చెప్తున్నారు అహ్మదాబాద్ ప్రమాదం అప్పుడు నిర్లక్ష్యం ఉందంట, ఇప్పుడు నిర్లక్ష్యమే ఉందంట రామ్మోహన్ నాయుడు గారిది. అసలు జరిగింది ఏంటంటే, అహ్మదాబాద్లో పెద్ద ప్రమాదం జరిగింది. మీ అందరికీ తెలుసు కదా, 260 మంది చనిపోయారు. ఆ 260 మంది చనిపోయిన తర్వాత ఇలాంటి ప్రమాదం మరొకటి జరగకుండా ఏం చేయాలి అని పౌర విమానయాన శాఖ కూర్చొని డీజీసీఏ ద్వారా కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. విమాన పైలట్స్కి రెస్ట్ అవసరం, విమాన పైలట్స్ చేత ఎక్కువ వెట్టి చాకరీ చేపిస్తున్నారు, తక్కువ మందితో ఎక్కువ పని చేపిస్తున్నారు, వాళ్ళకి రెస్ట్ లేకుండా పోతుంది, దానివల్ల ప్రమాదాలు పెరుగుతున్నాయి, వాళ్ళు ప్రమాదాన్ని గమనించలేకపోతున్నారు, వాళ్ళ చేతిలో వందలాది మంది ప్రాణాలు ఉంటాయి కాబట్టి వాళ్ళకి రెస్ట్ అవసరం అని చెప్పేసి వాళ్ళకి 36 గంటల నుంచి 48 గంటల వరకు రెస్ట్ అవర్స్ని పెంచుతూ, వాళ్ళకి నైట్ అవర్స్ కూడా 3 రోజుల నుంచి 2 రోజులకే కుదిస్తూ, ఎక్కువ మంది పైలట్స్ని రిక్రూట్ చేసుకోవాలి, వాళ్ళతో తక్కువ పని చేయించాలి అని వాళ్ళ పని గంటలు కూడా తగ్గిస్తూ డీజీసీఏ వాళ్ళు కొత్త నిబంధనలు తీసుకొచ్చారు. చాలా విమానయాన సంస్థలు ఆ రూల్స్ ఒప్పుకునే పాటిస్తున్నాయి కూడా. కానీ ఇండిగో మాత్రం పాటించడానికి ఇష్టపడట్లేదు. కాకపోతే మన దురదృష్టం ఏంటంటే, ఇండిగో చేతుల్లోనే 68% డొమెస్టిక్ ఫ్లైట్స్ ఉన్నాయి. మన దేశంలో ఒక చోట నుంచి ఇంకో చోట జరగడానికి మొత్తం మన దేశంలో ఉన్నటువంటి సర్వీసులు 68% ఇండిగోవే. ఇండిగోవాడు ఏదంటే అదే నడవాలి. మోనోపోలీ మార్కెట్. ఈ మోనోపోలీ మార్కెట్కి రామ్మోహన్ నాయుడు గారికి సంబంధం లేదు. ఎందుకంటే కొన్ని దశాబ్దాలుగా ఇండిగోవాడి మోనోపోలీ మార్కెట్ నడుస్తుంది, కొన్ని దశాబ్దాలుగా నడుస్తుంది. ఇప్పుడు ఈ డీజీసీ వాళ్ళు కొత్త నిబంధనలు పెట్టడం ఇండిగో వాళ్ళకి నచ్చలేదు. ఎందుకు? ఇండిగో వాళ్ళు తక్కువ మంది పైలట్స్ తోటి ఎక్కువ పని చేయించుకుంటూ లాభాలు ఎక్కువ గడిస్తున్నారు. ఇప్పుడు కొత్త పైలట్స్ని తీసుకున్నారనుకోండి, వాళ్ళకి జీతాలు, వాళ్ళ ఖర్చులు, అంటే ఖర్చు పెరిగిపోయింది ఇండిగోకి. ఖర్చు తగ్గించుకొని లాభాలు పెంచుకోవాలని ఇండిగో వాళ్ళు దీనికి అలవాటు పడ్డారు. తక్కువ ఖర్చు పెట్టాలి, ఎక్కువ లాభాలు పొందాలి అనే తీరికి అలవాటు పడ్డారు. కానీ ఇప్పుడు మళ్ళీ పైలట్స్ని కొత్త వాళ్ళని రిక్రూట్ చేసుకోవాలి అంటే ఇది ఇండిగో వాళ్ళకి నచ్చలేదు. వాళ్ళకి ఇంకొంతకాలం రిలాక్సేషన్ కావాలనిపించింది. ఆ రిలాక్సేషన్ గవర్నమెంట్ డైరెక్ట్గా అడిగితే ఇవ్వదు. ఏం చేయాలి? బ్లాక్మెయిలింగ్ చేయాలి. ఆ బ్లాక్మెయిలింగ్ చేయడం కోసం ఈ పని చేసింది. ప్రభుత్వాన్ని ఒక రకంగా బ్లాక్మెయిల్ చేసింది. అయితే ఇప్పుడు రామ్మోహన్ నాయుడు గారిని ఏం తప్పడదాం మనం? డీజీసీఏ కొత్త నిబంధనలు పెట్టడం తప్పడదామా? అంటే పైలట్స్కి రెస్ట్ అవర్స్ పెంచాలి, వాళ్ళ పని గంటలు తగ్గించాలి, వాళ్ళు యాక్టివ్గా ఉంటేనే విమాన ప్రమాదాలు తగ్గుతాయి అని చెప్పేసి డీజీసీఏ ఏదైతే నిబంధనలు పెట్టిందో ఆ నిబంధనలని ఇప్పుడు ఇండిగో ఒప్పుకోలేదు కాబట్టి ఆ నిబంధనలు పెట్టడమే తప్పందాము మనం. ఆ నిబంధనలు అవసరం కదా.
ఎందుకు అహ్మదాబాద్లో 260 మంది ప్రాణాలు మన కళ్ళ ముందు కనపడుతున్నాయి. తర్వాత అనేక విమాన ప్రమాదాలు మన కళ్ళ ముందు కనపడతా ఉన్నాయి. ఆ విమాన ప్రమాదాలు జరిగింది కాబట్టి మన వాళ్ళు చర్యలు తీసుకున్నారు. మన ప్రభుత్వం, మన కేంద్ర ప్రభుత్వం ఇలాంటి చర్యలకి ఉపక్రమించింది. అది కూడా నైట్ టు నైట్ అమలు చేయమని చెప్పలే, టైం ఇచ్చింది. విడతల వారీగా టైం ఇచ్చింది. ఇగో ఈ నిబంధనలు ఇప్పటి నుంచి అమలు చేయండి, ఈ నిబంధనలు ఈ టైం నుంచి అమలు చేయండి. మన నవంబర్ 1 నుంచి కొన్ని నిబంధనలు, మన డిసెంబర్ నుంచి కొన్ని నిబంధనలు అమలు చేయమని చెప్పింది. కానీ ఈ నిబంధనలు అమలు చేయటం ఇష్టం లేక ఇండిగో వాళ్ళు ఇలా చేశారు. అప్పటికి ఇండిగో మీద మళ్ళా క్రమశిక్షణ సంఘం వేయటం, అంటే ఎంక్వైరీ కమిటీని కూడా వేయడం జరిగింది. ఇప్పుడు ఎంక్వైరీ జరుగుతుంది ఇండిగో మీద, ఏం చేద్దాం అనేది. రేపు మోనోపోరీ మార్కెట్ని తగ్గించాలని కూడా రామ్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారు. ఇంత శతవిధాల ప్రయత్నం చేస్తుంటే ఎప్పటి నుంచో ఉన్న ఇష్యూస్ని చిన్నగా షార్ట్అవుట్ చేసుకుంటూ వస్తూ ఉంటే దీన్ని అంటే తెలుగువాడి మీద ఏడుపు, తెలుగువాడు బాగుపడకూడదు, తెలుగువాడు కీ రోల్లో ఉండకూడదు, డెసిషన్ మేకర్గా తెలుగువాడు ఉండకూడదు అనే ఒక ఏడుపు క్లియర్గా నేషనల్ మీడియాలో కానొస్తూ ఉంది. దానికి రామ్మోహన్ నాయుడిని, టీడీపీని, కూటమిని రాజకీయంగా విభేదించే వాళ్ళు దాన్ని ఇక్కడ వంత పాడుతున్నారు. కానీ వాళ్ళు వంత పాడే వాళ్ళు అర్థం చేసుకోవాల్సిందంటే, మీరు వంత పాడుతుంది తెలుగువాడి మీద జరుగుతున్న ఏడుపు మీద మీరు వంత పాడుతున్నారు. అలాంటి వంత పాడకండి. రాజకీయాలే మన తెలుగు వాళ్ళ ఐక్యత, తెలుగు వాళ్ళ ఐక్యతే. ఇక్కడ ఎన్ని రాజకీయాలను ఉండొచ్చు, కానీ బయటికి పోయి మన వాళ్ళ మీద ఒకరు ఏడుస్తున్నప్పుడు మనం ఐక్యం కావాలి. ఈ విషయంలో మనకి తమిళనాడులో ఆదర్శం కావాలి. వాళ్ళ అన్నాడీఎంకేకి డిఎంకేకి మధ్య 100 ఉంటాయి, కానీ వాళ్ళ తమిళ నాయకులు ఎవరన్నా బయట వాళ్ళు అన్నారనుకోండి, బయట రాష్ట్రం వాళ్ళు, ప్రత్యేకించి నార్త్ ఇండియా వాళ్ళు అన్నారనుకోండి, రాజకీయాలకు అతీతంగా డిఎంకే అన్నాడీఎంకే ఒకటవుతాయి. అక్కడ అన్నది డిఎంకే నాయకున్నా అన్నాడీఎంకే నాయకున్నా అని చూడరు వాళ్ళు. వాళ్ళ తమిళ నాయకుని అంటే చాలు వాళ్ళంతా ఒకటే అవుతారు. అలా మనం కూడా కావాలి. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.